శ్రీదేవి భాగవతంలో ఎప్పుడైతే రాక్షసులందరూ దేవతల మీద దండయాత్ర చేస్తారో ఆ సమస్త దేవతలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయుధాన్ని భూషణాన్ని ఇచ్చి స్తోత్రం చేస్తారనమాట. భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్రై తదాంభాయై ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధై బుద్ధై తథా వృద్ధై వైష్ణవ్యై తే నమో నమః పృథివ్యాం వ్యాస్థితా పృథ్యా న జ్ఞాతా పృథివీంచయా అంతస్థితా యమయతి వందే తమీశ్వరీం పరాం మాయాయాం వ్యాస్థితా జ్ఞాతా మాయయా న చ తామజాం అంతస్థితా ప్రేరయతి ప్రేరయిత్రీం నమః శివాం కళ్యాణం కురు భో మాత త్రాహి నః శత్రుతాపితాన్ జహి పాపం హయారిన్త్వం తేజసా స్వేన మోహితం ఖలం మాయావినం ఘోరం స్త్రీవద్యం వరదర్పితం దుఃఖదం సర్వదేవానాం నానారూపధరం సఠం త్వమేకా సర్వదేవానాం శరణం భక్తవత్సలే పీడితాన్ దానవానద్యా త్రాహి దేవి నమోస్తుతే త్రాహి దేవి నమోస్తుతే త్రాహి దేవి నమోస్తుతే. అమ్మా, నీవు శాంతి పుష్టి కాలరాత్రి సిద్ధి బుద్ధి స్వరూపురాలువు. రుద్రాణి శివస్వరూపిణివైన నీకు నమస్కారం. ఏ శక్తి భూమిలో నుండి భూమికి తెలియబడదో భూమిని నియమించుచూ ఉండును. అట్టి మాయ కెరుగుబడక మాయను కార్యాలకు ప్రేరేపించినట్టి శివశక్తికి అంజలి ఘటిస్తున్నాను. ఓ జగదంబ, నీ దివ్య తేజస్సుతో మహిషాసురుని మోహింపచేసి ఆ పాపాత్ముని సంహరించావు. మహిషుడు ఘోరమైనవాడు, దుర్మార్గుడు, మాయావి, స్త్రీ చేతనే చంపదగినవాడు, వరబలదర్పితుడు, అనేక రూపాలను ధరించేవాడు, దేవతలను దుఃఖపెట్టేవాడు, సఠుడు. ఓ భక్తవత్సల, నువ్వు ఒక్కతివే దేవతలకందరికీ రక్షకురాలవు. మేము రాక్షసుంచే బాధింపబడుతున్నాము. అమ్మా, మమ్ము రక్షించుము. నీకు వందనాలు తల్లి అంటూ దేవతలు ప్రార్థన చేశారు. ఇక్కడ ఈ స్తోత్రంలో అనేక బీజాక్షరాలు కూడా ఉంటాయి. ఇవి మనకి ఎలా పనిచేస్తాయంటే మనలో కూడా దాగి ఉన్న రాక్షసుల్ని అమ్మవారు మాత్రమే సంహరించగలరు. అరిషడ్ వర్గాల్లో మనలో దాగి ఉన్న ఈ రాక్షసుల్ని కూడా అమ్మ నువ్వే సంహరించు అని మనం ప్రార్థించడానికి ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.